భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుపతి గాంధీ రోడ్లోని బిఎంఎస్ తిరుపతి జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన బిఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ మాట్లాడారు. కార్మికుల ప్రశ్నించే గొంతు బిఎంఎస్ అన్నారు. 1955లో ఒక సాధారణంగా ఉన్న సంఘం నేడు 2 కోట్ల మంది పైగా కార్మికులు సభ్యులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికుల కష్ట నష్టాలపై నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు సంఘం బలోపేతానికి సైనికులను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బిఎంఎస్ అనేది పార్టీలకు అతీతంగా పనిచేసే సంస్థ అని తెలియజేశారు. కార్మికుడు పనికి తగిన ఫలితాన్ని అందజేసే విధంగా బిఎంఎస్ ముందుకు వెళ్తుందన్నారు. గత 70 సంవత్సరాలుగా బిఎంఎస్ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్మికులకు అండగా బిఎంఎస్ పనిచేస్తుందని, ఆ దిశగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనిలో చాలా ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ లేకపోతే వ్యతిరేక పాలసీలు కానీ అన్నిటినీ అడ్డుకొని బిఎంఎస్ వాళ్ళు దీన్ని కార్మికులకి అనుకూలంగా చేస్తుంటారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఆర్గనైజేషన్స్ని ప్రైవేటీకరించేదానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది